ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 113వ పద్యం. దివిజాధీసు గురించి వాన కొరకై దీపింపన్ నందాది వల్లపులు ఏటేటన్ అనూన సంపదలన్ ఉల్లాసమునన్ చేయు ఉత్సవమున్ కృష్ణుండు మాన్పి గోపగణముల్ సంప్రీతి నొందన్ సచీదవు గర్వం పడపంగ అవ్యయము కానంతాజేసే గోయాగమున్. దివిజాధీసున్ ఇంద్రుని గురించి ఉద్దేశించి వాన కొరకై కోసము దీపింపన్ అతిశయించున్నట్లు నందుడు ఆది మొదలైన వల్లభులు గోపాలురు ఏటేటన్ ప్రతి సంవత్సరము అనూన వెలితిలేని సంపదలకై ఉల్లాసముతో చేసెడి ఉత్సవమున్ పండుగను కృష్ణుడు మాన్పించి గోపాలురా గణముల్ సమూహములు సంప్రీతిన్ సంతోషమును పొందగన్ సచేదవు ఇంద్రుని అనగా సచీదేవి భర్త ఇంద్రుడు గర్వము అడపంగన్ అణచుటకు అవ్యయముగన్ శుభకరముగా తాన్ చేసెను గోయాగమును. భావము. నందుడు మొదలైన యాదవులు వర్షం బాగా కురియడం కోసం ఇంద్రుని గురించి ఒక ఉత్సవం ఎంతో వైభవంతో ఎంతో ఉత్సాహంతో ఏటేటా గొప్పగా చేసేవారు. కృష్ణుడు ఆ ఇంద్రోత్సవాన్ని మాన్పించి ఇంద్రుని అహంకారం అడుగంటేలాగా గోపాలురు అందరూ సంతోషించేలాగా గోపూజ ప్రధానమైన గోయాగాన్ని తక్కువ వ్యయంతో ఎక్కువ వైభవంతో జరిపించాడు. 114వ పద్యం. హరిహయుడంత రోష వివసావిల మనసుడై సరోరుహోదరు మహిమంగక మదంబరంగ వలాహకాది భీకర ఘన పంక్తిన్ పంపిన అఖండ శిలామయ భూరి వర్షముల్ కురిసెన్ అనూన గర్జనల అకులమౌచున్ కుందగన్. హరిహయుడు ఇంద్రుడు అంతటా రోషముచే వ్యవసావిల వశము తప్పి కలత పొందిన మనసు కలవాడు అయి సరోరుహోదరు కృష్ణుని మహిమను ఎరుంగక తెలియక మదంబున్ గర్వము అడరంగా విజృంభింపగా వలాహకము అనగా ప్రళయ భయంకరమైన మేఘములు ఆది మొదలైన భయంకరమైన ఘన మేఘముల పంక్తిన్ సమూహమును పంపగా అఖండ ఎడతెరిపలేని శిలా రాళ్లతో మయ కూడిన భూరి మిక్కిలి విస్తారమైన వర్షములు కురిసినవి. అనూన పెద్ద గర్జనలతో గోపాలురా కులము గుంపు అంతా ఆకులము చికాకు చెందినది అవుతూ కుందగన్ కుంగిపోగా లేదా దుఃఖింపగా. భావము. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడికి ఎంతో ఆగ్రహం వచ్చింది. మనసు ద్వేషంతో రోషంతో నిండిపోయింది. పద్మనాభుడైన శ్రీకృష్ణుని మహిమ తెలుసుకోలేక అహంకారంతో వలాహకం మొదలైన భయంకర కాలమేఘాల్ని పంపించాడు. ఆ కారు మబ్బులు గోకులమంతా శోకంతో వ్యాకులమైపోయేలా పెద్దగా ఉరుముతూ ఎడతెగకుండా రాళ్ల వర్షం కురిశాయి. ఓం శ్రీ సాయిరామ్.
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.